వాకింగ్ టైంలో ఈ వీడియో తీశాను. సో ఎందుకంటే ఈ టైంలోనే బాగుంటుంది. ఏ నైటీతో ఎందుకు చేసింది అక్క వీడియో అని అనుకుంటున్నారేమో. అలా ఏం అనుకోవద్దు. జనరల్గా ఏంటంటే ఈ టైంలో చేస్తేనే ఈ వ్యూ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఈవెన్ సన్ రైజెస్ కానీ చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంటుంది. చూడండి, సూర్యుడు మీకు కనిపిస్తున్నాడా? చూడండి, బ్లర్ అయిపోయి కనిపిస్తున్నారు సూర్యుడు కొండల మధ్యలో అలా పైకి లేస్తూ ప్రశాంతంగా. ఈ టైంలో ఈ వీడియో చూపిస్తేనే బాగుంటుందని చెప్పి నేను ఈ టైంలో అయితే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు అందుకనే నైటీతో ఉంటాను ఎందుకులే అని చెప్పి తీరు. కాకపోతే ఈరోజు ఎలాగైనా మీ అందరికీ వ్యూ చూపించేద్దామని వీడియో తీశాను. థ్యాంక్ యూ. వీడియోని చూసి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఓకేనా? వీడియో చూడండి ఫస్ట్. ఓకే, డోంట్ స్కిప్. ఎవరైనా పల్లెటూరు ఇష్టమైన వాళ్ళు మాత్రం అస్సలు వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మా ఇంటి దగ్గర చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో. ఉసిరిక మొక్క, వేప మొక్క, గోరింటి మొక్క, క్రిస్మస్ ట్రీ అండ్ పోక చెక్కల మొక్క, మందార మొక్కలు. చూడండి, వాకింగ్ చేస్తున్నాను అందుకే అలసిపోతున్నాను, ఏమో అనుకోవద్దు. కుక్కలు చూడండి, ఒకళ్ళు వెనకత్ర ఒకళ్ళు పరిగెడుతూ ఉన్నాయి. మా పొలం ఫుల్గా దున్నేసి ఉంచాము, గార్డెన్ ఏరియా మొత్తం. అక్కడ చూడండి మామిడి మొక్కలు, కొబ్బరి మొక్కలు, సపోటా మొక్క అండ్ మారేడు చెట్టు. మారేడు దళాలు శివుడికి ఇష్టం కదా. ఆ మామిడి చెట్టు పక్కనే మారేడు దళాల మొక్క ఉంది. మీకు కనిపించకపోవచ్చు, జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అది మారేడు దళాలు, ఇది మామిడి మొక్క. నెక్స్ట్ ఉసిరిక మొక్క కూడా ఉంది. అదిగోండి ఆ కాండం కనిపిస్తుంది కదా, ఆ కాండమే ఉసిరిక మొక్క. ఇటువైపు ఉన్నది కూడా మళ్ళీ మామిడి మొక్క. చూడండి, కొబ్బరి మొక్కలు కూడా ఉన్నాయి మా ఇంటి దగ్గర. కొబ్బరి చెట్లు ఆల్మోస్ట్ పింజలకు రెడీ అవుతున్నాయి. సో స్టార్ట్ అవుతుంది చూడండి, గుత్తు స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, ఇంకా ఇదిగోండి సంపంగి మొక్క. సంపంగి మొక్క ఎవరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ అప్పుడైతే చాలామంది దగ్గర ఉంటుంది. అప్పుడు ఏంటంటే రేర్గా ఉండేది. సంపంగి పువ్వులు కూడా ఉన్నాయి చెట్టుకి. మళ్ళీ మామిడి మొక్కలు, ఫుల్గా మామిడి మొక్కలు కూడా ఉన్నాయి. మందార మొక్క చూడండి, మందార మొక్క. అక్కడ ఏంటంటే డిజిటల్ పేపర్స్, ఏవి ఆయిల్ పేపర్స్ అనుకుంటా వేశారు. నెక్స్ట్ పనస మొక్క కూడా ఉంది. అదిగోండి పనస మొక్క, జూమ్ చేశాను చూడండి పనస మొక్క. ఇంకా మందార మొక్కలు కూడా ఉన్నాయి. మందార మొక్కలు ఉన్నాయి కానీ వేప చెట్టు అడ్డుకుంది కాబట్టి క్లియర్గా కనిపించట్లేదు. మార్నింగ్ ఇంటికి కోల్డ్ అన్నీ వచ్చి ఫుల్గా గార్డెన్ ఏరియాలో చక్కగా ఆడుకుంటున్నాయి, చక్కగా తింటాయి. దాని వెనకతలు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. మీకు కనిపించకపోవచ్చు, జూమ్ చేస్తున్నా కూడా నాకు తెలిసి కనిపించదేమో. చాలా చిన్న పిల్లలు. అదిగోండి మా మామయ్య గారు గార్డెన్లోకి వెళ్ళారు, బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చేసారు. మీకు క్లియర్గా కనిపించకపోయి ఉంటారు, వచ్చేసారు. అగోండి కరివేపాకు మొక్కని చూస్తున్నారు మా మామయ్య గారు. ఓకే, ఇంకా ఉన్నాయి చెట్లు, మీకు చూపిస్తాను. మా ఇంటి చుట్టూరు కూడా పొలాలు ఎక్కువ ఉంటాయి. చాలా చూడండి, చాలా పొలాలు, ఫుల్గా ఇదంతా పొలాల ఏరియా. చాలా అంటే చాలా బాగుంటుంది. గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అనే అవేర్నెస్ అయితే కనిపిస్తుంటుంది ఇక్కడ. చాలా బాగుంది. ఇంకోటి ఇవంతే కొబ్బరి చెట్లు, ఆ చివరి వరకు కొబ్బరి చెట్లు ఉన్నాయి చూడండి. నెక్స్ట్ దూరం నుంచి కొండలు, ఫుల్గా మంచు పడుతుంది. ఇది కొండ ప్రాంతం, బాగా మంచు పడుతుంది, చాలా ఎక్కువ మంచు పడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఆల్రెడీ 7 అయిపోవచ్చింది, అయినా కూడా ఫుల్గా పడుతుంది మంచు. మీకు ఇంకా మా ఇంటి ముందు కూడా ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. టొట్టడాయ్
చూడండి, మనం ఎంత ఫుల్ సర్వీస్ ఇచ్చినప్పటికీ కూడా మొక్కలు ఇంకా ఏదేదోలా ఉన్నాయన్నమాట. మీకు కనిపించాలని జూమ్లో ఉంచి పెట్టున్నాను. సో తగిలిందా, నా కూతురు వచ్చింది. దెబ్బ తగిలిందంటే దెబ్బ తగిలింది. ఓకే, చూడండి, చాలా అంటే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది మా ఇంటి దగ్గర. ఏటీఎం ఉంది. మీకు ఎవరికైనా క్యాష్ కావాలంటే కార్డు తీసుకుని వచ్చి ఇక్కడ ఏటీఎంలో మీరైతే మనీ డ్రా చేయొచ్చు. సో హ్యాపీగా. ఇదంతా పల్లెటూరు. చూడండి, చెట్ల మధ్యలో ఇల్లు, పచ్చని వాతావరణం. ఇలా పల్లెటూరులో మాత్రమే సాధ్యం అవుతుంది, సిటీల్లో సాధ్యం అవ్వదు. సో మీరు ఎద్దుల బండి చూసి ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, కానీ నేను రోజు చూస్తుంటాను ఎద్దుల బండిని. చూడండి, మీరు నాకు తెలిసి చాలా సంవత్సరాలు అయ్యి ఉంటుంది ఎద్దుల బండిని చూసి. ఎద్దుల బండి చూసారా? ఇంకొకటి మా ఇంటి దగ్గర గరి స్టిక్కర్స్ మా హస్బెండ్ ఏమో ఆన్లైన్లో తీసుకొచ్చారు. చాలా అంటే చాలా నచ్చాయి నాకు. మెట్ల దగ్గర అంటించాం, స్టిక్ చేసాం, చాలా బాగుంది. హ్యాపీ బర్త్డే, మా ఆయనకి హ్యాపీ బర్త్డే ఈరోజు. లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇంకా స్టిక్కర్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇదిగోండి చూడండి. బటర్ఫ్లైస్ అండ్ ట్రీస్. బయట ఉన్నవన్నీ సరిపోక మా హస్బెండ్ ఈ స్టిక్కర్స్ కూడా అమెజాన్లో ఆర్డర్ చేశారు. చూడండి, జింక వేలాడుతూ ఉయ్యాల్లో ఒక మహారాణి, ఒక అందమైన అమ్మాయి. మా హస్బెండ్కి నచ్చి తెచ్చుకున్నారు. సో మళ్ళీ మనం వాకింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఇది మా ఇల్లు. లోపలికి చూపించకూడదు, జడుచుకుంటారు. వీడియోస్లో అప్పుడప్పుడు చూస్తుంటారు కదా. ఓకే, మళ్ళీ మేడ మీదకి వాకింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాను. నేనైతే అంతగా బయటికి వెళ్ళను, కానీ మీకు ఒకటి జూమ్ చేసి చూపించడం మర్చిపోయా. అందుకే మళ్ళీ మేడ మీదకి వచ్చాను వాకింగ్ అయిపోయినా కూడా. ఇక్కడ ఆరెంజ్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, చాలా నచ్చుతాయి నాకు. ఎప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసి చూస్తూ ఉంటాను. ఈ కాలంలో ఫ్లవర్స్ ఇంకా బాగా కనిపిస్తాయి, ఎందుకంటే ఆకులన్నీ రాలిపోయి ఓన్లీ ఫ్లవర్సే కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. ఒకసారి చూడండి, ఎవరికైనా నచ్చుతాయేమో ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్. సో వెరీ వెరీ నైస్. చూడండి, చాలామంది దూడలు, ఆవులు అన్నీ తెల్లవారింటికి పట్టుకొని వెళ్ళి తెల్లవారింటికే కోళ్ళు, కాకులు కిలకిలా కిచకిచామంటున్నాయి. ఇక్కడ మీకు వినిపించకపోవచ్చు, కానీ నాకైతే లిజన్. ఈత చెట్లు ఎవరు చూసారో లేదో, ఈత చెట్లు, అవన్నీ ఈత చెట్లు అండి. జూమ్ చేసి చూపిస్తాను చూడండి, ఈత చెట్లు. సో చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మీరు ఎవరైనా ఇలాంటి పచ్చటి వాతావరణం చూడకపోతే ఒకసారి చూడండి. కానీ ఇంకెప్పుడైనా కూడా పొలాలు ఇవి పెడతారు కదా, దమ్ములు పెడతారు కదా, అప్పుడు మళ్ళీ వీడియో కావాలంటే చేస్తాను. యాక్చువల్గా నేను వీడియో తీయడానికి నాకు అవ్వలేదు అన్నమాట. ఎప్పుడు మార్నింగ్ ఇంటికే వీడియో తీయాలి అనే థాట్ రాలేదు. ఎప్పుడు ఆస్వాదించుకుంటూ ఊరుకుండిపోయేదాన్ని కామ్గా. సో ఇక నుంచి ఖచ్చితంగా దమ్ములు పెట్టేటప్పుడు వీడియో తీస్తా తప్పకుండా. ఓకేనా?